హాయ్ అండి. నేను మీకు ఇవాళ ఒకే పిండితో రాగి దోశ, ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఇంగ్రీడియంట్స్ వేసుకున్నట్లయితే మీకు మెత్తటి దోశలు కానీ, ఇడ్లీలు కానీ చాలా మెత్తగా స్పంజీగా వస్తాయి. ట్రై చేయండి. ఇప్పుడు పప్పు అయితే ఎలా నానబెట్టుకోవాలో చూసేద్దామా? నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్ కొలత ప్రకారం చెప్తాను, చూసేయండి. నేను ఇప్పుడు 2 గ్లాసుల రాగులైతే తీసుకున్నాను. తరువాత అదే గ్లాస్తో 1 కప్పు మినప్పప్పు వేసుకున్నాను. 1 కప్పు ఉప్పుడు బియ్యం అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీలు కూడా చేస్తున్నాను కదా ఒకే పిండితో, అందుకని. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ పప్పునంతా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రాగుల్లో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కనుక రాగుల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోకపోతే ఈ రోజు నుంచి ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని రకాలుగా చాలా మంచిది. ఇప్పుడైతే ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న దాన్ని 4 నుంచి 6 గంటలు పక్కన పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, నానిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడైతే పిండి పట్టించిన తర్వాత ఎలా ఉందో చూసేద్దాము. మేమైతే బయట ఆడిచ్చామండి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం దోశ పిండి కంటే గట్టిగా ఉండాలి. అలా అయితేనే ఇడ్లీలు చాలా స్పాంజీగా వస్తాయండి. ఈ పిండి మీరు ఆడిచ్చాక డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లోనే తొందరగా పొంగిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండికైతే ఎలా కలుపుకోవాలో చూసేద్దామా? నేను ఇప్పుడు కొద్దిగా పిండిని అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఇడ్లీ పాత్ర రెడీ చేసుకుందాము. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే, 1 పించ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కలిసేలాగా కొంచెం నీళ్ళు అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఈ 2 కలిసే వరకు అయితేనే సరిపోతుంది నీళ్ళు. అంతకు మించి నీళ్ళు ఎక్కువ అవసరపడదండి ఇడ్లీకి. ఎందుకంటే పిండి కొంచెం గట్టిగా ఉంటేనే ఈ ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా, ఫ్లఫీగా వస్తాయి. అదే పిండి లూజ్గా పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి పిండినైతే. ఇప్పుడు ఇడ్లీలకి రెడీ చేసుకుందాము. ముందుగా నేను ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలకి. ఇలా ఇడ్లీలు అయితే పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఒక 5-10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇడ్లీలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, అలా తెల్ల కాగిన తర్వాత
మీరు ఇడ్లీలు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఎలా వచ్చాయో చూద్దాము. ఫోర్క్తో చూస్తే నాకేం అంటుకోలేదు. సో ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇడ్లీలు అయితే పక్కన పెట్టుకొని దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దోశ పిండి ఎలా కలుపుకోవాలో చెప్తాను, చూసేయండి. దీనికి మామూలు దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్నట్లయితే మీరు దోశలు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి పూసుకున్నాను. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. దోశలు వేసుకుందాం. ఈ విధంగా రాగి దోశలు, రాగి ఇడ్లీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఇడ్లీలు కూడా తీసి పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, మెత్తటి ఇడ్లీలు, దోశలు రెడీ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.